హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ. ఈరోజు మనం కనుబొమ్మలను థిక్గా అలాగే డార్క్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ తెలుసుకుందాం. ఈరోజు మనం 2 హోమ్ రెమెడీస్ని తయారు చేసుకుందాం. ఈ 2 హోమ్ రెమెడీస్ కూడా మన కనుబొమ్మలను థిక్గా అలాగే డార్క్గా అయ్యేలా చేస్తుంది విత్ ఇన్ 1 వీక్ ఆఫ్ టైం. మనం యూస్ చేయాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయల రసం. ముందుగా ఉల్లిపాయని మనం తురుముకొని ఒక ఫిల్టర్ని తీసుకొని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయ రసాన్ని మనం ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని 1 టీ స్పూన్ మోతాదులో ఇందులో యాడ్ చేసుకుందాం. ఓన్లీ 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. 3-4 టీ స్పూన్స్ ఆనియన్ జ్యూస్ని మనం యూస్ చేయాలి. ఈ విధంగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక కాటన్ని బాల్లా చేసుకొని ఈ మిశ్రమంలోకి డిప్ చేసి ఈ మిశ్రమాన్ని మనం ఐబ్రోస్ మీద అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని మీరు నైట్ టైంలో ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. విత్ ఇన్ 2 or 3 days మ్యాక్సిమం 1 వీక్ ఆఫ్ టైంలో మీకు థిక్గా అలాగే డార్క్గా ఐబ్రోస్ అనేవి పెరుగుతాయి. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం సెకండ్ రెమెడీ తయారు చేసుకుందాం. మనం సెకండ్ రెమెడీలో క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేద్దాం. ఆముదం నూనె ఒక 1 టీ స్పూన్ ఆముదం నూనెని ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుందాం. ఓన్లీ 1 టీ స్పూన్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వైటమిన్ ఈ క్యాప్సూల్. ఇవియాన్ 400 mgని యూస్ చేస్తున్నాను. 2 క్యాప్సూల్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. వైటమిన్ ఈ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. నేను 2 క్యాప్సూల్స్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ 2 ఆయిల్స్ని కూడా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఫామ్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని కూడా మన ఫింగర్ టిప్స్ని యూస్ చేస్తూ అప్లై చేసుకోవచ్చు, లేదా ఏదైనా కాటన్ బాల్ని కూడా యూస్ చేస్తూ మన కనుబొమ్మల మీద అప్లై చేసుకోవాలి. ఇది నైట్ టైంలో మాత్రమే ట్రై చేయండి. నైట్ టైంలో మొత్తం అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్గా కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. 2 రెమెడీస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది 1 వీక్ టైంలో మీకు మంచి రిజల్ట్స్ని చూపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 2 హోమ్ రెమెడీస్లో కూడా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసాము. ముందుగా వాటి యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ హోమ్ రెమెడీలో మనం ఆనియన్స్ని యూస్ చేసాం. ఉల్లిపాయలలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ని కూడా యూస్ చేసాము. మనకు తెలిసినట్టు కోకోనట్ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్. నెక్స్ట్ రెమెడీలో మనం క్యాస్టర్ ఆయిల్ని యూస్ చేసాం, అంటే ఆముదం నూనె కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ని ర్యాపిడ్ రేట్లో ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఫైనల్గా మనం వైటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా యూస్ చేసాం. ఇందులో వైటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి, స్పెషల్గా ఇప్పుడు మనం ఐబ్రోస్ మీద అప్లై చేస్తున్నందుకు ఐబ్రోస్ని థిక్గా అలాగే డార్క్గా అయ్యేలా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 హోమ్ రెమెడీస్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ఇది స్పెషల్గా అమ్మాయిలకు పొడవైన కనురెప్పలు కావాలని చాలామంది అమ్మాయిలు ఆశపడుతుంటారు. అలాంటి వారికి ఈ హోమ్ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లాంగ్ ఐ లాషెస్ కావాలనుకునే వాళ్ళు ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలబంద గుజ్జు. ఒకవేళ ఇంట్లో కలబంద ఆకులు ఉంటే ఆ ఆకుల నుంచి జెల్ని కూడా మీరు డైరెక్ట్ యూస్ చేయొచ్చు. దానివల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు అలోవెరా జెల్ని ఇందులో యూస్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 1 టీ స్పూన్ అలోవెరా జెల్ని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె. సో మీరు ఒకవేళ మీ దగ్గర స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్. మనం ఆల్మండ్ ఆయిల్ కూడా 1 టీ స్పూన్ యూస్ చేద్దాం. అండ్ నేను చెప్పినట్లు ఒకవేళ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మీకు అవైలబుల్గా ఉంటే ప్రిఫరబుల్గా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని యూస్ చేయండి.
సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం ఇందులో. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో స్మూత్గా దీన్ని ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో యూస్ చేసే 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన ఐ ల్యాషెస్ని చాలా లాంగ్గా చేయడానికి, పొడవుగా చేయడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో మన పేస్ట్ రెడీ. ఈ విధంగా ఫామ్ అయిన ఈ పేస్ట్ని ఇలాంటి కాటన్ బౌల్ని యూస్ చేసి ఇందులో డిప్ చేసి మన ఐ ల్యాషెస్కి అప్లై చేయాలి. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ విధంగా మీరు నైట్ టైంలో ట్రై చేయండి. ఇలా ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా అప్లై చేయండి. 2-3 డేస్లోనే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది డైలీ మీరు యూస్ చేయొచ్చు. బెస్ట్ రిజల్ట్స్ కోసం 1 or 2 వీక్స్ తప్పకుండా వాడండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక హోమ్ రెమెడీ చూద్దాము ఐ ల్యాషెస్ కోసం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అలోవెరా జెల్ని అలాగే బాదం నూనెని యూస్ చేసి ఒక హోమ్ రెమెడీ తయారు చేసుకుందాము. నెక్స్ట్ మనం యూస్ చేసే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వ్యాజ్లిన్. ఓన్లీ వ్యాజ్లిన్ యూస్ చేసి కూడా మీరు పొడవైన కనురెప్పలను పొందుకోవచ్చు. ఇది డైరెక్ట్గా మీరు మీ ఐ ల్యాషెస్కి అప్లై చేయొచ్చు. మీ ఫింగర్ టిప్స్కి ఈ విధంగా తీసుకొని దీన్ని కనురెప్పలకు అప్లై చేసుకోవచ్చు. నైట్ టైంలో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఓన్లీ వ్యాజ్లిన్ అవైలబుల్గా ఉంది అన్నప్పుడు ఓన్లీ వ్యాజ్లిన్నే యూస్ చేసి ఈ విధంగా హోమ్ రెమెడీ లాగా యూస్ చేయొచ్చు ఫర్ లాంగ్ అండ్ థిక్ ఐ ల్యాషెస్. చూసారు కదా సెకండ్ హోమ్ రెమెడీ. ఇప్పుడు మనం థర్డ్ హోమ్ రెమెడీ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ హోమ్ రెమెడీ ఏంటో చూద్దాం. ఇందులో మనం యూస్ చేసే ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ శాషెస్ కూడా మన కనురెప్పలను ఇంప్రూవ్ చేసుకోవడానికి, లాంగ్గా థిక్గా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనం గ్రీన్ టీ శాషేని యూస్ చేద్దాం. ఒక ఎంటీ బౌల్లో మనం గ్రీన్ టీ శాషేని వేసుకొని హాట్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, గ్రీన్ టీ శాషేలో నేను హాట్ వాటర్ని మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా నార్మల్గా మీరు గ్రీన్ టీ ఎలా తాగుతారో ఆ విధంగా మనం గ్రీన్ టీని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ గ్రీన్ టీని మనం ఒక కాటన్ బాల్ని యూస్ చేస్తూ కనురెప్పలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక కాటన్ని బాల్ లాగా చేసుకొని ఈ గ్రీన్ టీలో డిప్ చేసి దీన్ని ఐ ల్యాషెస్కి అప్లై చేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ ఇది హాట్గా ఉన్నప్పుడు కాకుండా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని యూస్ చేయండి. అలాగే కంటి లోపటికి పోకుండా చూసుకోండి. ఒకవేళ కంటి లోపటికి వెళ్తే ట్రై టు క్లీన్ ఇట్ విత్ కూల్ వాటర్ని యూస్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 హోమ్ రెమెడీస్ కూడా మన కనురెప్పలని ఎలాంగేటెడ్గా, లాంగ్గా, థిక్గా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఒక వంటింటి చిట్కా. ఈ చిట్కా అమ్మాయిలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనురెప్పలు పెద్దగా ఉండాలని ఎంతోమంది అమ్మాయిలు ఆశపడుతూ ఉంటారు. ఇది ముఖానికి ఎంతో అందాన్ని కూడా ఇస్తుంది. సో మీరు కనుబొమ్మలను, కనురెప్పలను పెద్దగా చేసుకోవాలనుకుంటే ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఇది వెరీ ఎఫెక్టివ్. చాలా సింపుల్గా ఇంట్లోనే ఉంటూ మీ కనురెప్పలను అలాగే కనుబొమ్మలను, ఐబ్రోస్ని కూడా, ఐ ల్యాషెస్ని కూడా పెద్దగా చేసుకోవచ్చు ఈజీగా. దీనికి మనం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం అలోవెరా జెల్ని యూస్ చేద్దాం ఇందులో. అలాగే ఆల్మండ్ ఆయిల్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనం యూస్ చేసి ఇప్పుడు మనం ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. ఇది వెరీ సింపుల్ అండ్ ఈజీ. చూడంగానే ఇవి 2 మిక్స్ చేసుకొని మనం కనుబొమ్మలకు అప్లై చేసుకోవడమే. కానీ క్వాంటిటీ ఎంతనో ఇప్పుడు నేను చూపించబోతున్నాను మీకు. ముందుగా మనం డైరెక్ట్గా ఒక బౌల్లోకి వెరీ స్మాల్ అమౌంట్లో తీసుకోవాలి అలోవెరా జెల్. బికాజ్ మన కనుబొమ్మలు, కనురెప్పలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనకు అవసరం ఏం లేదు. కొద్దిగానే తీసుకోవాలి. అలాగే ఫ్యూ డ్రాప్స్, ఒక 5 డ్రాప్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఆల్మండ్ ఆయిల్, అంటే బాదం నూనె. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే కలబంద గుజ్జుని కూడా ఇందులో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ మోతాదులో యూస్ చేస్తున్నాను. సో ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు డైరెక్ట్గా మీ కనుబొమ్మలకు అలాగే కనురెప్పలకి ఈ విధంగా స్మర్చ్ చేసినట్టు అప్లై చేయండి. అండ్ కనుబొమ్మలకు మాత్రం డైరెక్ట్ దాని మీద ఈ విధంగా అప్లై చేసేసేయండి. సో ఈ విధంగా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, 7 డేస్ వరకు మీరు తప్పకుండా ట్రై చేయండి. వితిన్ 5 to 7 డేస్ మీరు మంచి రెస్పాన్స్ చూస్తారు. అండ్ అప్లై చేసిన ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు నైట్ టైంలో అప్లై చేస్తారు కదా, నెక్స్ట్ డే మార్నింగే మీకు మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. మీ కనురెప్పలు చాలా థిక్గా అవుతాయి. అలాగే సో మీ ఐ ల్యాషెస్ పొడుగ్గా కూడా అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి మనం ఈ విధంగా హోమ్ రెమెడీని తయారు చేసుకున్నాము. అలాగే సింపుల్గా ఓన్లీ 1 ఇంగ్రీడియంట్. ఇది కాకుండా మీరు ఓన్లీ వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ ఇంట్లో ఉంటే దీంతో కూడా మీరు మీ కనురెప్పలను, కనుబొమ్మలను థిక్గా, లాంగ్గా కూడా చేసుకోవచ్చు.
ఇది డైరెక్ట్గా మీరు వ్యాజ్లిన్ని ఇంట్లోనే నైట్ టైంలో కనురెప్పలకు కనుబొమ్మలకు అప్లై చేసేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చాలా మంచి రెస్పాన్స్ని, మంచి రిజల్ట్ని చూస్తారు. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ వ్యాజ్లిన్ పెట్రోలియం జెల్లీ. అలాగే నేను ఇంతకుముందు చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని చేసుకున్న ఈ మిశ్రమం కూడా మీ ఐ ల్యాషెస్ అండ్ ఐబ్రోస్ పెద్దగా అవ్వడానికి, థిక్గా అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ 2 రెమెడీస్ని కూడా మీరు ట్రై చేయండి. అండ్ ఈ విధంగా మీరు ఇంట్లోనే ఉంటూ ట్రై చేయండి. ఇది వెరీ ఎఫెక్టివ్. తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ టు వాచ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ and comment below about your result. And bye bye, see you again in the next video.